ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున దేవుని సంకేతాలు మీకోసమే. ఈ రోజున కొన్ని రకాల సమస్యలు, కొన్ని రకాల ప్రశ్నలు, కొన్ని రకాల ఇబ్బందులు, వీటన్నిటికీ కూడా సమాధానం దొరికే రోజు. భగవంతుడు మీ పక్షాన ఉన్నాడు అని చెప్పడానికి మేము మనస్ఫూర్తిగా సంతోషిస్తున్నాము. ఈ రాశి జాతకుల యొక్క జీవితం ఎలా ఉండబోతుంది, ఈ రోజున మీ గమ్యాన్ని చేరుకోబోతున్నారు అన్ని వివరాలు వీడియోలో విని తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి వారికి సంబంధించిన గోచార రీత్యా ఫలితాల గురించి ఈరోజు ఈ తిథి నాడు ఎలా ఉండబోతుంది, దైవ సంకేతాలు ఎలా ఉండబోతున్నాయి, మీ మనసును తాకి ఆ మార్పులు, అనుకోని ఆ శుభవార్తలు, ఆర్థికంగా ఊరట కలిగించే పరిణామాలు ఖచ్చితంగా కూడా ఈ రోజు నుంచి కనిపిస్తూ ఉన్నాయి. మీ జీవితంలోనే ఎదురు చూస్తున్న ఆ సమాధానం, మీరు దేవుణ్ణి అడిగిన ఆ కోరిక ఈ రోజున నెరవేరే సంకేతం కనిపిస్తుంది. ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే చివరిలో చెప్పే విషయం మీ జీవితానికి చాలా ముఖ్యమైనది. ఇప్పటికీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ కుటుంబ సభ్యులతో కూడా షేర్ చేసుకోండి. కామెంట్స్లో తప్పకుండా పరమశివుని మీరు ధ్యానించండి. మీ జీవితంలో శివుని ఆశీస్సులు నిలకడగా ఉండాలని కోరుకుంటున్నాము. మీకోసమే ఈ వీడియో మీ భవిష్యత్తుకు వెలుగులమయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రాశి జీవితాన్ని ఒక్క మాటలో చెప్పాలి అంటే సహనం. ఇతర రాశుల వారు ఒక్కసారి కష్టాలు వస్తాయి, కూలిపోతారు. కానీ ఈ రాశి వారు కష్టాలలో మౌనంగా భరిస్తారు. ఎవరికి చెప్పుకోకుండా లోపలే దాచుకొని నవ్వుతూ ముందుకు సాగిపోతుంటారు. ఈ సహనమే మీ శక్తి, అది మీ సహనం కూడా. ఈ మధ్యకాలంలోనే మీరు భరించిన కష్టాలు సాధారణమైనవి కావు. శారీరకంగా కాకపోయినా మానసికంగా మీరు బాగా అలసిపోయారు. ఎంత ప్రయత్నం చేసినా ఫలితం రాకపోవడం, ఎంత నిజాయితీగా ఉన్నా అన్యాయం జరగడం, ఎంత కష్టపడినా సరే గుర్తింపు రాకపోవడం, ఇవన్నీ కూడా మీ సహనాన్ని పరీక్షించాయి. దేవుడు ఈ రాశి వారిని ఎప్పుడూ తేలికగా పరీక్షించడు, ఎందుకంటే మీరు బలమైన ఆత్మలు. అందుకే మీకు వచ్చే కష్టాలు కూడా లోతుగా ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకోండి, సహనం ఉన్న చోటనే నిజమైన విజయం ఉంటుంది. మీరు ఇప్పటి వరకు భరించిన ప్రతి బాధకు, ప్రతి నిశ్శబ్దకాన్నిటికీ ఒక అర్థం ఉంది. ఈ రోజున మీ జీవితంలోనే ఒక అంతర్గత మార్పు తీసుకొస్తుంది. మీరు ఇక ముందులాగా ప్రతిదీ కూడా భరించరు. అవసరమైన చోట కాదు అనడం నేర్చుకుంటారు. మీ విలువను మీరు గుర్తించడం మొదలవుతుంది. ఇది మీ సహనానికి దేవుడు ఇచ్చే ప్రతిఫలం. ఈ రాశి జీవిత ప్రయాణం ఒక నేరుగా వెళ్ళే రహదారి కాదు, కొండ ధరతో నిండిన ఎత్తుపల్లాలు. ఓ రోజు అన్నీ బాగున్నాయి అనిపిస్తుంది, మరొక రోజు అన్ని చేతుల నుంచి జారిపోయినట్టు అనిపిస్తుంది. ఈ ఆటుపోట్లు మీ జీవితంలో చాలా రకాలుగా కొనసాగుతున్నాయి. కొన్ని సందర్భాల్లోనే మీరు చాలా పైకి ఎదిగారు. అందరి ప్రశంసలు, గౌరవం, స్థానం అన్నీ మీ వైపే వచ్చాయి. కానీ అదే సమయంలో అకస్మాత్తుగా అన్నీ కోల్పోయిన పరిస్థితులు కూడా ఎదురయ్యాయి. ఈ మార్పులు మీ మనసులోనే గట్టిగా దెబ్బతీశాయి. ఈ ఆటుపోట్ల వల్ల మీకు ఒక విషయం నేర్చుకున్నారు: ఎవరిని కూడా పూర్తిగా నమ్మకూడదు. పరిస్థితులు ఎప్పుడూ కూడా ఒకేలా ఉండవు. ఈ అనుభవమే మిమ్మల్ని లోతైన ఆలోచన కలిగిన వ్యక్తిగా మార్చేసింది. బయటకు ప్రశాంతంగా కనిపించిన లోపల ఎన్నో ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి వీరికి. ఈ రోజున ఆటుపోట్లు ఒక స్థిరత్వానికి చేరుకొని సంకేతం కనిపిస్తుంది. మీరు జీవితాన్ని ఇక భయంతో కాకుండా అర్థంతో చూడడం మొదలు పెడతారు. పరిస్థితులు మారుతాయి కానీ మీరు కూలిపోరు, ఎందుకంటే ఇప్పుడు మీరే ఒక కొత్త ధైర్యం కుంతలు తొక్కుతుంది. ఈ రాశి వారు ఎక్కువగా మాటలతో గాయపడతారు. నేరుగా దాడి చేసే వాళ్ళకంటే కూడా నమ్మి దగ్గరకు తీసుకునే వాళ్ళ నుంచే ఎక్కువగా అవమానాలను ఎదుర్కొంటారు. మీరు చేసిన మంచి పనిని మర్చిపోయి ఒక చిన్న తప్పును పెద్దదిగా చేసి చూపించిన సందర్భం ఎన్నో ఉన్నాయి. కొన్ని అవమానాలు బలహీనంగానే జరిగాయి. కొన్నిటిని కుటుంబంలోనే, కార్యాలయంలోనే, కొన్నిటిని సమాజంలోనే, కొన్నిటిని ఎదుర్కొన్నారు. కానీ మీరు ప్రతిసారి మౌనంగా నిలబడ్డారు. మీ గౌరవం కోసము గొడవ చేయలేదు. మీ నిజాయితీని మీ రక్షణగా భావించారు.
ఈ మౌనమే మీకు కొన్నిసార్లు భారంగా మారింది. ఎందుకంటే మీరు మాట్లాడకపోవడంతో ఎదుటి వాళ్ళు మిమ్మల్ని బలహీనులుగా భావించారు. కానీ నిజానికి అది బలహీనత కాదు, అది మీ లోతైన వ్యక్తిత్వం. ఈ రోజున ఒక విషయం స్పష్టంగా మారుతుంది. మీ గురించి ఇతర తప్పుగా మాట్లాడిన వాళ్ళే నిజమని తెలుసుకుంటారు. మీ విలువ ఆలస్యంగానైనా సరే బయటపడుతుంది. అవమానం, గౌరవంగా ఆలస్యం అన్నీ కూడా దగ్గర పడుతున్నాయి. ఇది దేవుడిచ్చే న్యాయం. ఈ రాశి వారికి కుటుంబం చాలా ముఖ్యమైనది, కానీ అదే కుటుంబంలోనే మీరు ఎక్కువగా బాధపడ్డారు. మీ మాట అర్థం కాకపోవడం, మీ ఉద్దేశాలు తప్పుగా అర్థం చేసుకోవడం, మీరు చేసిన త్యాగాలు పట్టించుకోకపోవడం, ఇవన్నీ కూడా మీ మనసులో గాయపరిచాయి. కొన్ని సందర్భాల్లో మీరు కుటుంబం కోసం మీ కలలు కూడా పక్కన పెట్టారు, కానీ దానికి బదులుగా కృతజ్ఞత కాకుండా నిరాశ ఎదురైంది. ఇది మీలో మౌన ఆవేదనను పెంచేసింది. సమాజంలోనే మీరు నేరుగా మాట్లాడకపోవడం వల్ల మీ గురించి అనేక అపోహలు ఏర్పడ్డాయి. మీ నిశ్శబ్దాన్ని అహంకారంగా భావించిన వారు ఉన్నారు. మీ దూరాన్ని నిర్లక్ష్యంగా అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ రోజున కుటుంబం కొన్ని విషయాలు స్పష్టతకు వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ అభిప్రాయాలను వినే పరిస్థితి ఏర్పడుతుంది. సమాజంలోనే మీ పైన అపోహలు తొలగిపోతాయి. మీరు ఎవరు, ఏం చేశారు అర్థం చేసుకునే సమయం వస్తుంది. ఈ రాశివారి ఆర్థిక జీవితం గత కొంతకాలంగా ఒత్తిడితో నిండిపోయింది. సంపాదన ఉన్నా నిలవలేని పరిస్థితి. డబ్బు వస్తుంది, కానీ అదే వేగంతో ఖర్చవుతుంది. అప్పులు, బాధ్యతలు, అవసరాలు అన్నీ ఒకేసారి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయి. కొన్ని సందర్భాల్లో మీరు డబ్బు కోసం ఎవరి ముందు చేయి చాపాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అది కూడా మీకు చాలా బాధ కలిగించింది. ఎందుకంటే మీరు స్వాభిమానాన్ని ఎక్కువగా విలువైందిగా భావించే వ్యక్తి. ఈ కష్టకాలం మీ ఆత్మవిశ్వాసాన్ని కొంత దెబ్బతీసింది, కానీ మీరు పూర్తిగా కోల్పోలేదు. లోపల ఒక నమ్మకం ఉంది, ఇది శాశ్వతం కాదు అనేవారు. ఈ రోజున ఆర్థికంగా చిన్న లేదా కీలకమైన మార్పులకు సూచన ఇస్తుంది. డబ్బు విషయంలో ఒక స్పష్టమైన దారి కనిపిస్తుంది. పెద్ద సంపాదన కాకపోయినా ఊరట కలిగించే పరిణామం జరుగుతుంది. ఇది మీ కష్టకాలానికి ముగింపు, ఆరంభం. ఈ రాశి జీవితంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. మీరు సాధారణంగా మార్పును ఒకేసారి పొందరు. మార్పు వచ్చే ముందు దేవుడు మిమ్మల్ని మానసికంగా సిద్ధం చేస్తాడు. ఆ సిద్ధత దైవం పంపించే సంకేతాల ఆరంభం. ఇటీవల మీరు గమనిస్తే మీ జీవితంలో కొన్ని విషయాలు నెమ్మదిగా మారుతున్నట్టుగా అనిపిస్తుంది. మీ జీవితంలో కొన్ని విషయాలు నెమ్మదిగా మారుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. బయట పరిస్థితులు ఇంకా కష్టంగానే ఉన్న లోపల మాత్రం ఒక విచిత్రమైన ప్రశాంతత మొదలైంది. ఇది మొదటి సూచన కాదు, కానీ సంకేతాల శ్రేణి మొదలైందన్నమాట. దైవ సంకేతాలు ఎప్పుడు పెద్దగా కనిపించవు. అవి శబ్దం చేయవు. చాలా మృదువుగా, చాలా నిశ్శబ్దంగా మన జీవితంలోనికి ప్రవేశిస్తాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ సంకేతాలు అంతర్గతంగా మొదలవుతాయి. మీరు ఇప్పటి వరకు భరించిన బాధలు వృధా కాలేదు. ప్రతి బాధ ఒక మెట్టు. ఇప్పుడు ఆ మెట్ల చివర్లో దేవుడి ఆశీస్సులు ఎదురు చూస్తున్నాయి. ఈరోజు ఈ ఆశీస్సుకు తలుపు తెరుచుకునే సమయం. ఈ రాశి వారికి మొదట దైవ సంకేతం ఎప్పుడు మనసులోనే మొదలవుతుంది. ఆ కారణంగా మనసు శాంతిగా అనిపించడం, ఎందుకో తెలియకుండా భారం ఒకటి తగ్గినట్టుగా అనిపించడం, ఇదే మొట్టమొదటి సూచనలు. మీరు ప్రశాంతంగా ఉంటారు. మీ మనస్సు ప్రశాంతంగా, పరిశుభ్రంగా ఉంటుంది. చిన్న విషయానికే ముందుగా మీకు కోపం వచ్చేది. చిన్న మాటకే మనసు దెబ్బతినేది. కానీ ఇప్పుడు అదే పరిస్థితుల్లో మీరు మౌనంగా ఉంటున్నారు. స్పందించాల్సిన అవసరం లేదనిపిస్తుంది. ఇది బలహీనత కాదు, ఇది ఆత్మబలం. ఈ సమయంలోనే భక్తి కూడా పెరుగుతుంది. దేవుణ్ణి చూసి కాదు, దేవుణ్ణి అనుభవించాలనిపిస్తుంది. ఆలయానికి వెళ్ళాలనిపించడం, మంత్రం వినాలనిపించడం, భజన వినిగానే మనసు కదిలిపోవడం, ఇవన్నీ కూడా దైవ సంకేతాలే. మీరు గమనిస్తే దేవుణ్ణి అడగడం తగ్గింది, బదులుగా దేవుణ్ణి నమ్మడం పెరిగింది. ఇది చాలా గొప్ప మార్పు. ఎందుకంటే నిజమైన భక్తిని కోరుకోవడం కాదు, నమ్మడం. ఈ అంతరంగ శాంతి ఎక్కువ కాలం నిలబడదు అనిపించవచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి, ఇది తాత్కాలికంగా వచ్చిన భావం కాదు. ఇది రాబోయే పెద్ద మార్పుకు ముందస్తు సూచన.
ఈ రాశి జీవితంలోనే ఆనందం అంటే ఎప్పుడు కూడా పెద్ద విజయాలే కావాలనుకుంటారు. కానీ దైవ సంకేతాల 2వ దశలోనే చిన్న ఆనందాలే పెద్దగా అనిపిస్తాయి. ఉదయం సూర్యోదయం చూడగానే మనసు తేలికగా అనిపించడం, ఎవరో ఒకరు సాదాసీదాగా పలకరించడం, చాలా రోజుల తర్వాత నిద్ర బాగా రావడం, ఇవన్నీ కూడా చిన్న విషయాలే కానీ మీకు అవి చాలా విలువైనవిగా అనిపిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అద్భుత అనుభవాలు ఎదురవుతాయి. మీరు అనుకోని సమయానికి ఒక సమస్య నుంచి తప్పించుకోవడం, ప్రమాదం నుంచి కాపాడబడడం, లేదా ఒక తప్పు నిర్ణయం తీసుకోకుండా ఆగిపోకుండా ఉండడం, ఇది యాదృచ్ఛికం కాదు, ఇది దైవ జోక్యాలే. ఈ సమయంలోనూ మీరు గతాన్ని ఎక్కువగా తలుచుకుంటూ భవిష్యత్తు గురించి భారం తగ్గుతుంది. ప్రస్తుతం ఉన్న క్షణాన్ని అంగీకరించే స్థితికి వస్తారు. ఇది మానసిక స్వస్థతకు సంకేతం. ఈ చిన్న ఆనందాలే రాబోయే పెద్ద ఆనందాలకు బీజం. దేవుడు ముందుగా మనసును సరిచేస్తాడు, తర్వాత జీవితాన్ని సరిచేస్తాడు. ఈ రాశి వారికి ఇప్పుడు అదే జరగబోతుంది. ఈ రాశి వారు సహాయం అడగడానికి ఇష్టపడరు. ఎవరి మీద ఆధారపడకూడదు అనే మీ స్వభావం దైవ సంకేతాల 3వ దశలోనే సహాయం అనుకోకుండా వస్తుంది. మీరు ఊహించని ఒక వ్యక్తి నుంచి ఒక మాట, ఒక సలహా, ఒక అవకాశంగా సహాయం అందుతుంది. అది ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, లేదా కేవలం సరైన దారి చూపించే మాట కావచ్చు. ఈ సహాయం మీ అహంకారాన్ని దెబ్బతీయదు, బదులుగా మీ యొక్క కృతజ్ఞత పెంచుతుంది. ఇప్పటికే దేవుడు నన్ను చూస్తున్నాడు అనే భావన మీలో బలపడుతుంది. కొంతమందికి ఆశ్రయం లభిస్తుంది. అది ఒక వ్యక్తి కావచ్చు, ఒక స్థలం కావచ్చు, లేదా ఒక అవకాశంగా రావచ్చు. చాలా కాలంగా మీరు ఒంటరిగా అనిపించిన ఇప్పుడు ఒంటరిగా లేరు అనే భావన కలుగుతుంది. ఈ సంకేతం ఒక ముఖ్యమైన విషయం చెబుతుంది. మీరు ఒంటరిగా పోరాడాల్సిన అవసరం ఇక లేదు. దేవుడు మీకు సరైన వ్యక్తులను సరైన సమయానికి పంపిస్తున్నాడు. ఈ రాశివారు ఒక విషయం స్పష్టంగా గమనిస్తారు. పరిస్థితులను మారుతాయి కానీ చాలా నెమ్మదిగా మారుతాయి. ఒక్కసారిగా అద్భుతం జరగదు కానీ మీకు కష్టంగా అనిపించిన విషయం ఈ రోజున అంత కష్టంగా అనిపించదు. ఆఫీసులో ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. ఇంట్లో ఉన్న ఉద్రిక్తత కొంచెం తగ్గుతుంది. మీ పైన ఉన్న నిందలు తగ్గుతాయి. ఇవన్నీ చిన్న మార్పుల్లాగా అనిపించిన వాస్తవానికి ఇవి పెద్ద మార్పుల ఆరంభం. ముందు మీరు భయపడిన పరిస్థితులను ఇప్పుడంతా భయంగా అనిపించవు. ఎందుకంటే మీలో ధైర్యం పెరిగింది. పరిస్థితులు మారడమే కాకుండా వాటిని ఎదుర్కొనే మీ దృష్టికోణం కూడా చాలా మారుతుంది. ఇది చాలా ముఖ్యమైన దైవ సంకేతం. ఎందుకంటే పరిస్థితులు మారడం కంటే మన మనస్సు మారడమే నిజమైన విజయం. ఈ రాశి వారికి ఇప్పుడు ఇదే జరుగుతుంది. మీ జీవితంలో ప్రతికూలతలు పూర్తిగా తొలగిపోతాయి కానీ అవి మీకు ఆధిపత్యం చెలాయించడం ఆపేస్తాయి. రాబోయే బంగారు కాలం ముందు వచ్చే స్పష్టమైన సంకేతం. ఈ రాశి జీవితంలో బంగారు కాలం ఒక్కసారిగా వచ్చి తలుపు తట్టదు. ముందుగా కొన్ని సూచనలు ఇస్తుంది. ఆ సూచనలే 5వ దైవ సంకేతం. మీరు ఇటీవల గమనిస్తే చాలా కాలంగా ఆగిపోయిన ఆశ మళ్ళీ మేల్కొంటుంది. ఇక ఏదో జరుగుతుంది అనే నమ్మకం లోపలే పుడుతుంది. మీరు గతంలో అనుభవించిన కష్టాలన్నీ కూడా ఇప్పుడు ఒక అనుభవంగా మారుతాయి. అదే బంగారు కాలానికి అర్హత. ఎందుకంటే బాధ తెలియని వాడికి విలువ తెలియదు. మీరు విలువ తెలుసుకున్నారు కాబట్టి దేవుడు ఇప్పుడు ఇవ్వబోతున్నాడు. ఈ సంకేతంలోనే ముఖ్యమైన విషయం ఒకటి, మీరు తొందరపడరు. ఏ నిర్ణయమైనా సరే ఆలోచించి తీసుకుంటారు. ఇది వరకు చేసిన పొరపాటు మళ్ళీ చేయరు. ఈ పరిపక్వతే మీ జీవితాన్ని స్థిరంగా మార్చబోతుంది. బంగారు కాలం అంటే కేవలం డబ్బు కాదు, మనసుకు శాంతి, సంబంధాల్లో స్థిరత్వం, నిర్ణయాల స్పష్టత, ఇవన్నీ కలిసి వస్తాయి. ఈ రాశి వారికి ఈ సమతుల్యతను మొదలవుతుంది. ఈ రాశి వారి స్వభావం చాలా లోతైనది. బయటకు కనిపించే రూపానికి లోపల చాలా భావోద్వేగాలు ఉంటాయి. మీరు నమ్మిన వ్యక్తికి మీ ప్రాణం కూడా ఇస్తారు కానీ అదే నమ్మకాన్ని ద్రోహం చేసిన వారిని జీవితాంతం మర్చిపోలేరు. మీ మంచి లక్షణాన్ని ప్రధానమైంది నిజాయితీ. మీరు అబద్ధాన్ని ద్వేషిస్తారు. సంబంధాలను స్పష్టత కోరుకుంటారు. ఎవరి కోసమైనా సరే నిలబడగలిగే ధైర్యం మీకు ఉంటుంది. మీరు ప్రేమించిన వ్యక్తిని కాపాడుకోవడం కోసం ఏదైనా సరే చేయగలరు.
అయితే మీ చెడు లక్షణం కూడా అదే. భావోద్వేగం ఎక్కువగా ఆలోచిస్తారు, అనుమానాలు పెంచుకుంటారు. ఒక మాటల్లో గుండెను పెట్టుకొని రోజులు నెలలు బాధపడతారు. ఇది మీ మనసుకు భారంగా మారుతుంది. ఈ రోజున మీ స్వభావంలోనే ఒక మార్పు వస్తుంది. మీరు ప్రతి దాని లోపల దాచుకోవడం తగ్గుతుంది. అవసరమైన చోట మాట్లాడడం నేర్చుకుంటారు. ఇది మీకు మానసిక విముక్తి ఇస్తుంది. ఈ రాశి వారి వ్యక్తిగత జీవితం బయటకు కనిపించదు, లోపలే సాగుతుంది. మీరు మీ బాధలు అందరికీ చెప్పరు. నవ్వుతూ ఉన్న లోపల ఎన్నో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. ఈ మధ్యకాలం మీలోని ఒంటరితనం ఎక్కువగా అనుభవించారు. చుట్టూ మనుషులున్న ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారని చెప్పి భావన వచ్చింది. మీ మనసును మరింత లోతుగా తీసుకెళ్తుంది. ఈ రోజున వ్యక్తిగత జీవితంలోనే ఒక స్పష్టత వస్తుంది. మీరు ఎవరి కోసం ఎంత ఇవ్వాలో, ఎక్కడ ఆగాలో అర్థం చేసుకుంటారు. మీ విలువను గుర్తించని చోట మీరు మౌనంగా దూరం అవుతారు. మీకోసం మీరు జీవించాలి అనే ఆలోచన బలపడుతుంది. ఇది స్వార్థం కాదు, ఇది స్వరక్షణ. ఈ మార్పే మీ వ్యక్తిగత జీవితాన్ని ఆరోగ్యంగా మార్చబోతుంది. ఈ రాశి వారి ప్రేమ జీవితం చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ మార్పే మీ వ్యక్తిగత జీవితాన్ని ఆరోగ్యంగా మార్చబోతుంది. ఈ రాశి వారి ప్రేమ జీవితం చాలా తీవ్రంగా ఉంటుంది. మీరు ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు, అర్ధాంతరంగా ఉండలేరు. కానీ అదే తీవ్రత సమస్యలకు కూడా కారణం అవుతుంది. ప్రేమలో అభిమానాలు, మాటలు మధ్య తేడాలు, భావోద్వేగ ఘర్షణలు ఎక్కువగా జరిగాయి. మీరు ప్రేమించిన వ్యక్తిని మీరు లోతును అర్థం చేసుకోలేకపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ రోజున ప్రేమ జీవితాల్లో ఒక మలుపు తిరుగుతుంది. నిజమైన ప్రేమ ఉంటే స్పష్టమైన సంఘర్షణ జరుగుతుంది. అబద్ధాలు, దాచిపెట్టిన విషయాలు ఈరోజు బయటకి వస్తాయి. కొంతమందికి పాత ప్రేమ తిరిగి వచ్చే సూచన కూడా ఉంది. మరి ఇంకొంతమందికి కొత్త ప్రేమ పుట్టుకొచ్చే అవకాశం ఉంది. కానీ ఈసారి మీరు తొందరపడారు. మీ మనసుకు శాంతినిచ్చే సంబంధాన్ని మాత్రమే ఎంచుకుంటారు. ఈ రాశి వారికి వివాహ జీవితం ఒక బాధ్యత. మీరు మీ బాధ్యతను పక్కన పెట్టి కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్ళేలాగా చేస్తారు. కానీ అదే సమయంలోనే మీ భావోద్వేగాలను సరైన స్థానం దక్కకపోవడం వలన మౌన విభేదాలు ఏర్పడ్డాయి. భార్యాభర్తల మధ్య మాట్లాడుకోవాల్సిన విషయాలు మాట్లాడకపోవడము, అర్థం చేసుకోకుండా తీర్పులు ఇవ్వడం, దూరం పెరిగిపోతుంది. కానీ ఇంకా ఆలస్యం కాలేదు. ఈ రోజున వివాహ జీవితంలోని ఒక మార్పు మొదలవుతుంది. మీరు మాటల ద్వారా కాకపోయినా చర్యల ద్వారా మీ ప్రేమను చూపిస్తారు. ఎదుటివారి బాధను వినే ప్రయత్నం చేస్తారు. విడాకుల ఆలోచనలు ఉన్నవారికి ఒక ఆలోచన మార్పు వస్తుంది. పూర్తి పరిష్కారం కాకపోయినా సంబంధాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నం మొదలవుతుంది. ఇది నిజమైన శుభారంభం. ఈ రాశి వారికి గ్రహ ప్రభావాలు ఎప్పుడు లోతుగా పనిచేస్తాయి. పైకి కనిపించే ఫలితాల కంటే లోపల జరిగే మానసిక మార్పులే ఎక్కువగా ఉంటాయి. ఈ రోజున శని గురు ప్రభావాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ఈ రోజున బలంగా ఉన్నాడు. కాబట్టి ఇలా ఉన్నప్పుడు ధైర్యంగా ఉంటారు. కానీ కొన్నిసార్లు అదే ధైర్యం ఆవేశంగా మారుతుంది. ఈ సమయంలోనే మీకు పోరాడే శక్తిని ఇస్తున్నారు, కానీ అతి చేయొద్దని కూడా హెచ్చరిస్తున్నాడు. మాటలు నియంత్రణలో ఉంచితే విజయాలు మీ వైపే ఉంటాయి. ఈ మాటలు మీరు గుర్తెరిగి నడుచుకోవడం మంచిదిగా చెప్పవడం జరుగుతుంది. శని ప్రభావం గత కొంతకాలంగా మీపై భారంగా ఉంటుంది. ఆలస్యం, అడ్డంకులు, శ్రమకు తగిన ఫలితం కాకపోవడం ఇవన్నీ శని పరీక్షలే. కానీ శని ఇప్పుడు మిమ్మల్ని శిక్షించడం లేదు, శిక్షణ ఇస్తున్నారు. ఇది మీరు నేర్చుకున్న సహనం, క్రమశిక్షణ ఇక మీకు బలం అవుతాయి. గురుగ్రహం మీ పైన కరుణించుకోవడం మొదలవుతుంది. ఇది ఒక్కసారిగా ధనం ఇవ్వదు, కానీ సరి అయిన దారిని చూపిస్తుంది. తప్పుడు నిర్ణయాల నుంచి మిమ్మల్ని ఈ రోజే కాపాడుతుంది. ఇది చాలా ముఖ్యమైన మార్పు. ఎందుకంటే ఈ రాశివారు సరైన దిశలో నడిస్తే తప్పకుండా కూడా పైకి ఎదుగుతారు. ఈ రాశి విద్యార్థులు గత కొంతకాలంగా చదువులోనే ఒత్తిడిని అనుభవించారు. ఎంత చదివినా సరే ఫలితం రావడం లేదు అనే భావన, ఏకాగ్రత లేకపోవడంతో ఇతరులతో పోల్చుకోవడం, నిరుత్సాహపడడం ఇవన్నీ కూడా మానసిక భారంగా మారాయి. ఈ రోజున చదువు పైన మీ దృష్టి కోణం మారిపోతుంది. ఎక్కువ గంటలు చదవాలనే ఒత్తిడి తగ్గుతుంది. బదులుగా
అర్థం చేసుకొని చదవాలని చెప్పే ఆలోచన వస్తుంది. ఇది ఫలితాలను మెరుగుపరుస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ సమయం కీలకం. ఫలితం వెంటనే రాకపోయినా సరైన మార్గంలోనే ఉండాలని సంకేతం వస్తుంది. ఒక మంచి సలహా, ఒక సరైన మార్గదర్శనం లభిస్తుంది. విద్యా విషయంలో తల్లిదండ్రుల విభేదాలు ఉన్నవారికి కూడా పరిస్థితి మెరుగవుతుంది. మీరు ఏమి చేయాలి అనుకుంటున్నారో స్పష్టంగా చెప్పగలుగుతారు. మీ నిర్ణయాలను అర్థం చేసుకునే ప్రయత్నం మొదట జరుగుతుంది. ఈ రాశి ఉద్యోగులు ఈ రోజున గత కొంతకాలంగా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు. పని భారం గురించి గుర్తింపు లేకపోవడం, పై అధికారుల నిర్లక్ష్యం, కొంతమంది సహచరులు వచ్చిన సమస్యలు మీ మనసును గాయపరిచాయి. మీరు చేసిన కష్టం ఎవరికి కనిపించినట్టుగా అనిపించకదు. కానీ గుర్తుపెట్టుకోండి, కనిపించని పని కూడా ఒక రోజు గుర్తింపు పొందుతుంది కదా. అదే ఈరోజు మీ పైన ఉన్న అభిప్రాయం పై అధికారులకు మారడం మొదలవుతుంది. ఉద్యోగం మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి చాలా స్పష్టత వచ్చేస్తుంది. ఇప్పుడే మారాలా లేక గత కొంతకాలంగా ఆలోచిస్తున్న కొంతకాలం తర్వాత ఆగాల అని చెప్పి నిర్ణయం తీసుకునే స్థితికి వస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే చాలా లాభం ఉంటుంది. కొంతమందికి ఆఫీస్లోనే మాటల ద్వారా కాకుండా పనితీరుతో సమాధానం చెప్పే అవకాశం లభిస్తుంది. ఇది మీకు మానసిక సంతృప్తిని ఇస్తుంది. ఉద్యోగంలోని స్థిరత్వం నెమ్మదిగా ఏర్పడుతుంది. ఈ రాశి వారి ఆర్థిక సమస్యలు ఈ రోజున ఒక్క రోజులోనే ఏర్పడదు, కానీ ఒక్క రోజుల్లో కూడా పూర్తిగా తొలగిపోకదని ఈ రోజున మాత్రం ఆర్థికంగా ఒక మార్గం చూపిస్తున్నాయి. అనవసరమైన ఖర్చులు తగ్గించాలనే ఆలోచన స్ఫురణకు వస్తుంది. డబ్బును ఎక్కడ ఖర్చు చేయాలి, ఎక్కడ ఆపాలో కూడా అర్థమవుతుంది. ఇది చాలా ముఖ్యమైన మార్పు. కొంతమందికి ఆగిపోయిన ధనం తిరిగి రావడం ప్రారంభమవుతుంది. పెద్ద మొత్తం కాకపోయినా మానసిక ఊరట కలిగించేది ఉంటుంది. ఇది ఆర్థిక ఒత్తిడిని కొంత తగ్గిస్తుంది. డబ్బు విషయంలో ఎవరికైనా హామీ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకోకపోతే భవిష్యత్తులోనే స్థిరత్వం ఉంటుంది. నెమ్మదిగా కానీ స్థిరంగా కానీ ఎదగడమే మీకు అనుకూలం. ఈ రాశి వారికి పరిహారాల విషయానికి వచ్చేద్దాం. కేవలం పూజలు మాత్రమే కాదండి, ఆలోచనలో కూడా మార్పు కూడా ఒక పెద్ద పరిహారమే. ప్రతిరోజు కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చోవడం అలవాటు చేసుకోండి. దైవనామస్మరణలు చేసుకోండి. మీ మనసులోని ఏం జరుగుతుందో గమనించండి. స్పందించకుండా ఉండడం కూడా ఒక సాధన. మంగళ లేదా శుక్రవారాల తిథులలో శివపార్వతుల స్మరణ చేయండి, మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. దీపం వెలిగించి కొద్దిసేపు ప్రార్థించడం చాలండి. పెద్ద పూజలు అవసరం లేదు. ఎవరైనా సరే సహాయం అడిగితే మీకు వీలైనంత శక్తి మేర సాధ్యమైనంత సహాయం అయితే చేయండి. ఇది మీ జీవితంలోనే సానుకూలమైన శక్తిని మరియు మరింతగా పెంపొందింపచేస్తుంది. ముఖ్యంగా ఈ రాశి జాతకులు ఒకే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు అనుభవించిన కష్టాలు మిమ్మల్ని బలహీనంగా చేయనివ్వవు, బలంగా చేశాయి. ఈ అవగాహనని మీకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం. ఇక్కడితో ఈ రాశి వారికి సంబంధించిన ఈరోజు మీకైతే ఈ విధంగా ఉంటుంది. ఈ విషయాలు ఏదైనా ఒక్క మాట మీ మనసును తాకితే, ఏదైనా ఒక్క విషయం మీ జీవితానికి కనెక్ట్ అయితే అది యాదృచ్ఛికం కాదు. దేవుడు మీకు వినిపించాలనుకున్న సందేశమే ఇది. ఇంతవరకు ఓపికగా చివరి వరకు వీడియో చూసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు తెలివితేటలతో చేయండి. ఎటువంటి పనులు అడ్డంకులు లేకుండా సులభంగా పూర్తవుతాయి. కానీ మీ నుండి కొంత పొరపాటైనా బయటకు వస్తే ప్రతి పనిని వ్యూహంతో మరియు నిశ్శబ్దంగా పూర్తి చేయడమే బుద్ధిమంతుల లక్షణం. మీ అడుగులను జాగ్రత్తగా వేయండి మరియు మీ మనసులోని మాటను ఇతరులకు చేరనివ్వకండి. లేకపోతే ఇప్పుడు మీ జీవితం పైన ఉన్న సంక్షోభం ఇంకా మొదలవచ్చు మరియు ఈ రాబోయే 24 గంటల్లో మీ ఒకదాని మించి అవకాశం మించికి రాబోతుంది. అటువంటి సమయంలో ఎటువంటి పొరపాటు చేయవద్దని మిమ్మల్ని కోరుకుంటున్నాము. అది మిమ్మల్ని ఈ అవకాశాలకు దూరం చేయకూడదు. గత సంవత్సరంలో మీరు ఎన్ని కష్టాలు పడ్డారో మీకు తెలుసు. ఈరోజు ఈ సమయంలో మీకు ఒక కొత్త శక్తి నింపుతుంది. కొన్ని నిలిచిపోయిన పాత ఇబ్బందులు మళ్ళీ తెరపైకి రావచ్చు. అలాగే ఖర్చులు కూడా మీకు మనసు మీద ప్రభావం చూపవచ్చు. పిల్లలు ఈరోజు ఇంటి పనుల్లో మీకు సహాయం చేయవచ్చు. ఈ రోజున ఎక్కువ పాత మిత్రుడు తారసపడవచ్చు. అతను మీ గురించి పట్టించుకోవడమే కాకుండా మిమ్మల్ని లోతుగా అర్థం చేసుకుంటాడు కూడా.
పనులు సామర్థ్యాలు పెంచుకోవడానికి ఆర్థిక సంకేతాలను ఉపయోగించండి. మీ పని శైలి మరియు మీ కొత్త ఆలోచన మిమ్మల్ని శబ్దంగా గమనిస్తున్న వారికి ప్రభావితం చేస్తే సమయం చాలా వేగంగా గడిచిపోతుంది. అందుకే ఈ రోజు నుంచి దాన్ని తెలివిగా ఉపయోగించడం మొదలుపెట్టండి. వివాహాన్ని కేవలం శారీరక సంబంధంగా భావించడం తప్పవుతుంది. ఈరోజు మీకు ప్రేమ యొక్క నిజమైన లోతు అనుభూతి కలుగుతుంది. ఈరోజు ఆనందం మరియు సరదాతో నిండిపోయి ఉంటుంది, ఎందుకంటే మీ జీవితాన్ని పూర్తి ఉత్సాహంతో గడుపుతారు. మీ చర్చల మీద నియంత్రణ ఉంచండి. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండండి. కొందరు వ్యక్తులు మీకు దగ్గర వాళ్ళని నటించి మిమ్మల్ని వాడుకోవాలని చూస్తున్నారు, అందుకే అప్రమత్తంగా ఉండండి. మరియు ఈ రోజున మీ మనసులో కొంచెం మెదడులో భావోద్వేగమైన ఆలోచనలు ఉండొచ్చు. ఒకవైపు లోకంలోని పనులన్నీ ఉన్నా మరోవైపు కేవలం మీ ప్రేమ అన్నట్టుగా ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం బలపడుతుంది, మీకు ప్రగతి స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యమైన విషయాల్లో దృష్టి పెట్టడం ఇప్పుడు అవసరం. వైవాహిక జీవితం పరంగా విషయాలు మీకు అనుకూలంగా మారుతుండడం కనబడుతుంటాయి. క్రీడల వంటి శారీరక సమగల పనులలో పాల్గొనడం మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. గతంలో మీ భవిష్యత్తు కోసం పెట్టిన పెట్టుబడులు ఈరోజు సానుకూల లాభాన్ని ఇచ్చే అవకాశం ఉంది. గృహ సంబంధిత విషయాల్లో పూర్తిగా సంతృప్తి లేని సంకేతాలు ఉన్నాయి. కొన్ని ఒత్తిళ్లు లేదా అడ్డంకులు ఎదురవ్వచ్చు. సంబంధాలను అసమ్మతి ఎదురైన చెల్లికలకు దారి తీయవచ్చును. కొత్త భాగస్వాములు లేదా ప్రాజెక్టు పనులలో ఈరోజు వాయిదా వేయడమే మంచిది. సాయంత్రం సమయంలో మీ కుటుంబానికి దూరంగా ఒంటరిగా ఆరు బయట నడవాలని కోరుకుంటారు. జీవిత భాగస్వామితో ఏదైనా చిన్న విషయాన్ని బాధించే అవకాశం కూడా ఉంది. మీరు మీ సంతోషాన్ని ఏదైనా పంచుకుంటే అది మీ ఆరోగ్యాన్ని మనోధైర్యాన్ని పెంచుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఆ అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. శ్రీ మాత్రే నమః. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఆ శివయ్య అనుగ్రహం అందరిపైన ఉండాలి. జై శ్రీరామ్.